మండల కేంద్రంలో 12 ఏళ్ల బాలికపై శుక్రవారం సాయంకాలం మహేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు బుక్కరాయ సముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ గొర్రెల ఎరువు కోసం నార్పలకి వచ్చారు. ఆ ఇంటి వద్ద బాలిక ఒంటరిగా ఆడుకుంటూ కనిపించింది. దీంతో బలవంతంగా ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం రావడంతో అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలు తన తాతకు ఫోన్ చేసి సమాచారం తెలియజేసింది. కుటుంబ సభ్యులు బాలికను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కౌలుకులయ్య, ఎస్ఐ సాగర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ వివరాల మేరకు ఘటనపై పోక్సో కేసు నమోదు చేశామని వివరించారు. మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో నార్పల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 7th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఆ విషయంలో మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమన్నారు. సో మేము దర్యాప్తును కూడా వేగవంతం చేసేసి మా సింగమల సిఐ గారు, అదే నార్పల్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నిన్నటి నుంచి కూడా బాగా దర్యాప్తు చేసి ముద్దాయి రోజు పట్టుకోవడం జరిగింది. ముద్దాయి వచ్చేసి మా పికేఎస్ మండలము సంజీపురం చెందిన మహేష్ సన్నా పంకాలు అని చెప్పి మనకు పట్టుబడినాడు తెలిసింది. సో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాము. ఈ కేసులో మా దర్యాప్తు బాగా చేసి ముద్దాయిని తొందరగా అరెస్ట్ చేసిన విషయంలో ఎస్పీ గారు, మన సింగమల సిఐ గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని సిబ్బంది ముందు అభినందించారు. ఇది చాలా దారుణమైన సంఘటన. సో మేము కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇమ్మీడియట్గా సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము, అక్కడున్న వాళ్ళని, పరిసరాలు ఉన్న వాళ్ళని విచారించి ఇమ్మీడియట్గా అతని కాల్షన్ తీసుకోవడము, అతని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయంటున్నారు సార్. అసలు విచారిస్తున్నాం, అది కూడా తెలిసింది మాకు, విచారిస్తున్నాం. అది కూడా అంటే ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చినారు సార్? అసలు నేను ఉదయం 10 గంటలకి అక్కడ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు బాధితురాలు యొక్క అమ్మమ్మ, ఇక్కడ వాళ్ళకు గొర్రెలు ఉన్నాయి, అక్కడ ఎరువు ఉంది, ఎరువు కోసం వచ్చారు. అప్పుడు ఆ సమయంలో ఆ అమ్మాయిని చూడడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చి అమ్మాయి స్కూల్ వచ్చిన తర్వాత రూమ్లో ఒకడే ఉండడం చూసి అబ్బాయి అతను వచ్చేసి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. బంధువులా సార్? లేదు, బంధువులు లేదు, సేమ్ క్యాస్ట్. బాగుంది, ఎంతో పరీక్షలు అంతా చేశారు హాస్పిటల్లో. సో కేసు కూడా బాగా దర్యాప్తు చేస్తున్నాం. అంత సైంటిఫిక్ అంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసేసి తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి మొదటి కఠినంగా శిక్షపడే విధంగా చేస్తుంది. సో ఒకటి ఏమిటంటే మనకు అందరూ కూడా గమనించేది ఏమిటంటే చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా మనం ఎవరంటే ఇక్కడ పెట్టాలి. సో అయితే వంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా మాకు కొత్తగా పక్కన వాళ్ళకి అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఎగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా గమనించేది ఏంటంటే పిల్లలు ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడ పోకూడదు. ఒకవేళ అక్కడ పోవాల్సి వస్తే ఇంటి పక్కల వాళ్ళకి కొంత చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం నిఘాబెట్టడం జరుగుతుంది అనమాట. సో కాపలా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా దర్యాప్తు తొందరగా క్లూస్ రావడానికి కారణం సీసీ కెమెరాలు. ఎస్, ఈ మధ్యలో సీసీ కెమెరాని పెట్టించారు సిస్ఐ గారు కూడా, ఇంకా కొన్ని పెట్టిస్తున్నాము. ఆ కెమెరాల వల్ల అతను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది.